ఏమైంది? ఏమ్మా, ఏం జరిగింది? డాక్టర్, మీరేనా చెప్పండి డాక్టర్. నాయుడు బావకి ఏం కాలేదని. మా స్నేహ మమ్మల్ని నమ్మడం లేదు. అతను క్షేమంగా ఉన్నాడమ్మా. నిజంగా మీ వల్లే అతను బతికాడు. మీరు ట్రీట్మెంట్కి ఏ ఇబ్బంది కలిగించకండి. లేదు డాక్టర్, నా కళ్ళతో నేను నాయుడు బావని చూడండి. నేను ఎవరి మాట విన్ను. నాయుడు బావ ఎక్కడున్నాడో చెప్పండి, నేను వెళ్తాను. మీరు కదలటానికి వీల్లేదమ్మా. బాగా వీక్గా ఉన్నారు. ట్రీట్మెంట్ తీసుకోకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం. డాక్టర్ గారు చెప్పింది వింటున్నావు కదా స్నేహ. క్షమించక్క, నేను నాయుడు బావని చూడాలంతే. ఇంత మొండిదాని వెంటే నువ్వు. ఓ పక్క నీ ప్రాణాలకు ప్రమాదం అని డాక్టర్ గారు చెప్తుంటే నేనేమైపోయినా పర్వాలేదు, నాకు నాయుడు బావే ముఖ్యం. ప్లీజ్ అలా చేయకండి. సారీ అమ్మా. పేషెంట్ సహకరించకపోతే ఆమె ప్రాణానికే ప్రమాదం. ఆమె అడుగుతున్న అతన్ని పిలిపించండి, లేదంటే కష్టం. నాకు నాయుడు బావ కావాలి, నేను వెళ్తాను. నేను నాయుడు బాబు తీసుకొస్తానమ్మా. సూరిబాబు, నేను నా మాట విను. సూరిబాబు, నువ్వు వెళ్ళు. అలాగేనమ్మా. అక్క, నాయుడు బావకి ఏదైనా జరిగితే నా బ్రతుక్కే అర్థం లేదక్క. నన్ను ప్రాణంలో ప్రేమించిన ఆయనకు నా ప్రేమనివ్వలేకపోయాను. భార్యనైనా కూడా ఏ సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వలేదు. తన జీవితం అంతా నా కోసం ఖర్చు చేసిన నాయుడు బావకి నేనేమిచ్చి రుణం తీర్చుకోవాలక్క. అందుకే ఆయనతో కలిసి కాపురం చేయలేకపోయినా కనీసం నా కళ్ళ ముందు ఆయన ప్రాణాలతో ఉండాలనుకుంటున్నాను. ఆ దేవుడు నాకు వరం ఇచ్చాడో లేదో తెలీదు. అందుకే ఆయన్ని నేను చూడాలి, ఆయన్ని చూడాలి. నన్ను వదలండి, నేను వెళ్తాను. ఆగు స్నేహ. నాయుడు బాబా ఇక్కడికే వస్తాడు. సూరిబాబు తీసుకురావడానికి వెళ్ళాడు కదా. లేదు, నేను వెళ్తే ఏంటి? నీ ప్రాణాలకి ముప్పని డాక్టర్ గారు చెప్పారు కదా. నా ప్రాణం పోతే పోనివ్వక, పోయే ముందు ఒక్క క్షణమైనా నాయుడు బాబుని చూస్తాను కదా. నీకేమైనా పిచ్చా? అవును, నాకు పిచ్చే. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీకేమైనా అయితే మేమేం కావాలి? నాయుడు బాబుని చూడాలి, నాయుడు బాబుని చూడాలి, చూడాలి, చూడాలి. స్నేహ, స్నేహ, స్నేహ. విశ్వానినో దుర్గః జారవేదస్యం ధనునావారితారి పరిచే. నాయుడు బాబా, నాయుడు బాబా, నాయుడు బాబా, నాయుడు బాబా. అబ్బో, వీళ్ళేంటి ఇనుము అయస్కాంతంలా అతుక్కొని మరీ వస్తున్నారు? ఒక్క నిమిషం. రా కూర్చో. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. స్నేహ, జాగ్రత్త పడుకో. స్నేహ, కాస్త తాగు. మంచినీళ్ళు ఏమైనా తీసుకొస్తాను. కాఫీ కూడా తీసుకొస్తాను, తాగుదు గాని కాస్త సత్తు వస్తుంది. సరేనా? అవన్నీ చేయడానికి నేనున్నాను కదా నాయుడు బావా. ఏమపర్ణ, నేను చేయకూడదా? నా మనిషికి నేను చేయకూడదా? స్నేహ నా మనిషి, చేస్తే తప్పేంటి? ఓహో, విషయం అంతదాకా వచ్చిందా? ఓ భర్త కోసం భార్య ఏం చేయాలో స్నేహ చేసింది. అలాంటి స్నేహ కోసం నేను ఎంత చేయాలి, ఇంకెంత చేయాలి? స్నేహకు నేనేం చేసినా తక్కువే, ఆఖరికి నా ప్రాణాలు ఇచ్చేసినా తక్కువే.
నాయుడుబావా నువ్వు ఇప్పుడు కావేరి భర్త. దానికన్నా ముందు స్నేహ భర్తనే, అంతకంటే ముందు స్నేహని ప్రేమించిన స్నేహం వల్ల మన ఇంటి పరువు కోసం నేను తాలి కట్టిన, మనసులో స్నేహం మీద ప్రేమ ఉంది కాబట్టి నేను తాలి కట్టాను. ఎన్నాళ్ళు స్నేహ మనసులో నేను లేనని అపార్థం చేసుకున్నాను, కానీ తన మనసులో నా మీద చచ్చేంత ప్రేమ ఉందని తెలిసాక కూడా ఇక స్నేహ కాకపోతే ఎలా, స్నేహ తర్వాత ఎవరైనా అంతే. స్నేహ గురించి ఎన్ని ఆశలు పెట్టుకున్నాను, ఎన్ని కలలు కన్నాను. అవన్నీ ఆ దేవుడు ఇప్పుడు తీర్చాలనుకుంటున్నాడు, ఇప్పుడు వరం ఇచ్చాడు. లేదు నాయుడు బావా, మీ ఇద్దరి పెళ్లి చేసిన నేనే నీకు ఇంకో పెళ్లి చేశాను. ఇప్పుడు నువ్వు ప్రేమించాల్సింది కావేరిని, తనే నీ భార్య. అవును నాయుడుబావా, నువ్వు స్నేహ కోసం వచ్చావని కావేరి ఇప్పటికే బాధపడుతూ ఉంటుంది. స్నేహ గురించి నువ్వు ఇలా ఆలోచిస్తున్నావని తెలిస్తే తను తట్టుకోలేదు. కానీ స్నేహను వదులుకోవటం నా వల్ల కాదంతే. నా ప్రాణం పోయినా ఆ పని చేయలేను నేను. చావైనా బతికైనా నా స్నేహతోనే. స్నేహ నా భార్య. కాదు నాయుడుబావా, నువ్విలా అంటే నీకు కావేరికి అమ్మ చేసిన పెళ్లికి అర్థం ఉండదు. ఊళ్ళో వాళ్ళకి మన మీద గౌరవం ఉండదు. అన్నిటికీ మించి కావేరి జీవితం నాశనం అవుతుంది. తన కుటుంబం అపనిందుల పాలవుతుంది. కానీ నన్ను క్షమించండి మీరు. ఎందుకంటే స్నేహ నా భార్య. ఈ విషయం కావేరికి కూడా చెప్పాను, నేను పెళ్లికి ముందే చెప్పాను. తను ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది, మా ఇద్దరిని కలుపుతుంది. వ్యవహారం పక్కదారి పడుతోందే, అంత ఈజీగా కలవనిస్తానా మిమ్మల్ని? నేనుండగా అది అసాధ్యం. ఇక్కడ ఇంత జరుగుతుంటే అక్కడ కావేరి ఏం చేస్తుంది? వెళ్ళి దాన్ని ఓ నొక్కు నొక్కితే ఇక్కడ లైట్ వెలుగుతుంది. నాన్న, నేను వెళ్తున్నాను. ఎక్కడికమ్మా? నాయుడు బావ దగ్గరకమ్మా. నిన్ను కాదనుకొని వెళ్ళిన వాడి దగ్గరికి వెళ్తావా? సిగ్గులేదు? ఏ మొహం పెట్టుకొని వెళ్తావే? వెళ్ళనీవే, పంతానికి పోయి కాపురాన్ని కాల్దనుకుంటుందా? ఓ పెద్ద కాపురం. ఇన్నాళ్ళు ఏం వెలగబెట్టింది అక్కడ? ఏమాత్రం ఏలుకున్నాడని? కాపురం అని మనం అనుకుంటే సరిపోదండి, అల్లుడు గారు కూడా అనుకోవాలి. అమ్మా, ఆయన అనుకోకపోతే నేను అనుకుంటున్నాను కదా. నువ్వు కాదు, అతను అనుకోవాలి. నీ ప్రతి అడుగులోనూ నేను తోడుంటాను. నీ చెయ్యి ఎప్పటికీ వదలను స్నేహ, ఎప్పటికీ వదలను. ఘోరం జరిగిపోయిందమ్మా. అల్లుడు గారు అక్కడికి వచ్చారని నా కూతురు ఉరివేసుకోపోయిందమ్మా.